స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. చాలామంది విజువలైజేషన్ అటెండ్ అయినటువంటి వాళ్ళు ఏదో ఒక రకంగా బెనిఫిట్ అయినటువంటి వాళ్ళే ఉన్నారండి. అవకాశం పొందినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది మన ఆడియన్స్కే తెలుసు. వన్స్ మీరు క్లాస్ అటెండ్ అయిన తర్వాత డెఫినెట్గా మీరు ఒక ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. నా జీవితానికి ఇలా ఉంటేనే నాకు సక్సెస్ వచ్చింది, నా జీవితం ఇలా ఉండబోతోంది అనేటువంటి క్లారిటీ త్రూ విజువలైజేషన్ క్లాసెస్, ఆ 5 days క్లాస్లోనే మీకు క్లారిటీ వస్తుంటుంది. సో అందుకే ప్రొఫెషనల్స్తో ఎప్పుడు క్లాసెస్లో కానీ లేదంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ పర్సనల్ కోచింగ్ కౌన్సిలింగ్ త్రూ అటాచ్ అయ్యి ఉంటే జీవితం ఎక్కడికో వెళ్తుంది. ఒక మెంటర్ గైడ్ కోచ్ అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఆ విషయంలో మీకు మాత్రం. థ్యాంక్ యూ. ఈసారి బ్యాచ్లో చాలామంది ప్రొఫెషనల్స్ దిగినట్టున్నారు. ఒకసారి వాళ్ళు ఏమి అచీవ్ చేశారనేది కూడా వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. తప్పకుండా ఒకసారి ప్లే చేద్దాం ప్లీజ్. హాయ్ సార్. హాయ్ సార్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంలో క్లాస్ అటెండ్ చేశాను సార్, విజువలైజేషన్ క్లాస్ 5 days. అవునా? వెరీ గుడ్. విత్ ఇన్ ద 2 months వాట్ ద విజువలైజేషన్ ఎస్టర్డే నేను ఇప్పుడు ఏదైతే కంప్లీట్ చేసాను డ్రీమ్ కార్ అనేది దాన్ని అచీవ్ చేశాను సార్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అట్ ద టైం అది షేర్ చేసుకుందాం అని చెప్పేసి మీతో జస్ట్ 2 minutes. ఓకే, సో మీకు ఎంత కాలంలో అది అయిందండి మీరు అనుకున్నది విజువలైజేషన్ తర్వాత? సరే, ఎగ్జాక్ట్లీ సేమ్ మార్చ్ టైంలో సేమ్ ఇప్పుడే నేను క్లాస్ అటెండ్ చేశాను. మై డాటర్ బర్త్డే May 17th నేను కార్ డెలివరీ తీసుకున్నాను సార్. వండర్ఫుల్, దట్స్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్. మనీ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. అదంతా ఒక సృష్టిలో అది నాకు తెలియదు. అసలు 18 lakhs rupees కార్ ఎలా వచ్చిందో తెలియదు, ఆ ఈఎంఐ ఎలా వెళ్ళిపోతుందో తెలియదు, నాకు అసలు ఏం తెలియదు. బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ మై గోల్ ఈజ్ అచీవ్డ్ సార్. సార్ నేను నా ఆఫీస్కి ఒక 1 hour అట్లా ట్రావెల్ చేస్తూ ఉంటాను. నేను యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, 6 months నుంచి ఫాలో అవుతున్నాను సార్. డైరెక్ట్గా మీతో మాట్లాడడం కోసమే నేను జాయిన్ అయ్యాను. సో నాకు ఐడియా ఉంది, బట్ అది బిట్స్ అండ్ పీసెస్. ఇప్పుడు నేను ఒక ఆర్గనైజ్ వేలో పెట్టుకోవడానికి అట్లీస్ట్ ఆ ఫీల్ని, ఆ డైరెక్ట్ కనెక్షన్ని ఫీల్ అవ్వడానికి జాయిన్ అయ్యాను. ఐమ్ ఫీలింగ్ జాయ్ అండ్ బ్లిస్ఫుల్ టుడే. శ్రీనివాస్ గారు, మీ కోరిక ఎలా ఉందో చూడండి. నాతో నేరుగా మాట్లాడాలనుకున్నారు కానీ 6 మంది అక్కడ హ్యాండ్ రేజ్ చేశారు. బట్ ఐ థాట్ ఓన్లీ ఎందుకో శ్రీనివాస్ ఓపెన్ చేద్దామని చేశాను. అది మీరు అయ్యారు. మీ ఆలోచన నా దగ్గర తీసుకొచ్చింది. బహుశా నాకే రాసి ఉందేమో మీతో మాట్లాడాలని, అందుకే మాట్లాడాను. నా ఆఫీస్కి వెళ్ళే జర్నీ డైలీ 1 hour సార్, మార్నింగ్ ఈవినింగ్. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే మీరు నాగరాజు నా కార్లో ఉంటారు, నేను కార్లో ఉంటా. మీరు ఇచ్చే స్నాక్స్ కావచ్చు, మీరు ఇచ్చే టిప్స్ కావచ్చు, మీరు ట్రెక్కింగ్ కావచ్చు. అసలు నేను కొత్తగా మీరు ఒకటి చెస్ చెప్పారు కదా, ప్రిజనర్ ఎలా ఉన్నారు అంటే నాకు అలాగే ఉంది. ఐ బీన్ ట్రావెలింగ్ విత్ రామ్ సార్ అండ్ నాగరాజ్ ఫ్రమ్ లాస్ట్ 6 months or 7 months అన్న ఫీలింగ్ ఉంది. ఫీల్ జాయ్ అండ్ బ్లిస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. యాక్చువల్గా అంటే మీది ఒక వీడియో చూసాను నేను. యాక్చువల్గా నేను ప్రెగ్నెంట్, ఇప్పుడు గర్భ సంస్కార్ కోర్స్ చేస్తున్నాను. దానిలో బేబీని విజువలైజ్ చేసుకోవాలి, క్వాలిటీస్ ని చేసుకోవాలి అని చెప్పారు అనమాట. బట్ నాకు ఎలా విజువలైజ్ చేసుకోవాలి అది కరెక్ట్ గా అంటే ఐ నీడ్ మోర్ హెల్ప్ అని అనిపించింది. అప్పుడే మీ వీడియో ఒకటి చూసాను ఫార్వర్డెడ్, దానిలో ఇమీడియట్ గా జాయిన్ అయ్యాను. బట్ బేబీ కన్నా ఎక్కువ ఇప్పుడు నా సెల్ఫ్ మీద కూడా మోటివేషన్ ఎక్కువ ఉంది అని అనిపించింది. దీంతో ఏంటంటే ఇట్స్ టూ ఎర్లీ టు సే, బట్ నాకు ఏదో తెలియని బరువు తగ్గినట్టుగా ఉంది. అంటే ఇప్పుడు మామూలుగా మన కాళ్ళకి ఏదైనా కట్టేసుకొని పరిగెట్టమన్నప్పుడు ఎలా ఉంటుంది, ఫ్రీ బోర్డ్ అయినప్పుడు ఎలా ఉంటుంది, దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ సో ఫార్. తేలికగా విజువలైజ్ చేసుకున్నప్పుడు అది బాగా కాన్సన్ట్రేట్ చేయగలం. బట్ థింగ్ ఏంటంటే సార్, ఇది ఎవరికి కనిపించింది, ఎవరు దించలేంది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగుందండి. ఇట్ ఈస్ లైక్ సీక్వెన్షియల్ లెర్నింగ్. మీరు చెప్పిన 3 tips, ఈచ్ డే 1 step. క్లారిటీ ఆఫ్ థాట్స్, మన బ్రెయిన్లో ఉన్న అన్నెసరీ బర్డెన్ని తీసేయడానికి. సార్ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ 5 రోజులు నేను వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ పొందాను దీని ద్వారా. ఒకసారి మేము పరిచయం చేసుకోండి మోహన్ గారు. నా పేరు మోహన్ బోలం అండి. నేను ఐఎమ్ స్టేయింగ్ ఇన్ యూఎస్ఏ. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నేను మీది ఒక్క వీడియో చూశాను నాగరాజు గారితో.
చాలా బాగా అనిపించింది. అంటే విజువలైజేషన్ చేసి మనం ఏదైనా పొందొచ్చు అని. బట్ ఈ క్లాస్ ఎక్స్పీరియన్స్ అయ్యాక ఇంకా చాలా బాగా అనిపించింది. Hello, sir. I'm Dhananjay. So I am also staying in United States of America, Dallas లో ఉంటానండి. సో త్రూ నేను నాగరాజ్ గారి సెషన్లో నాగరాజ్ గారి వీడియోస్ చూసాను. బట్ వన్ ఆఫ్ ద వీడియో వాజ్ ఇన్స్పైర్డ్ ఎ లాట్ ఫర్ మీ. సో మీ వర్డ్స్ అనేవి ఆల్మోస్ట్ ఏంటంటే ఒక ఛాన్స్ లాగా నన్ను ప్రభావితం బాగా చేసినాయి. సో దెన్ ఐ వాంటెడ్ టు జాయిన్ దిస్ సెషన్స్. బట్ ఐఎమ్ టేకింగ్ దెన్ అడ్వాంటేజ్ తీసుకున్నానండి. సో ఎస్పెషల్లీ ఈరోజు ప్రతి సెషన్లో విజువలైజేషన్లో మీ మ్యూజిక్ అలాంగ్ విత్ మీ యొక్క వెనకాల మీ యొక్క వాయిస్ అనేది, సో ఇట్ గివ్ సో మచ్ ఆఫ్ బూస్ట్. అండ్ మెడిటేషన్ చేస్తాను. ఏ డిస్ట్రాక్షన్ లేకుండా కరెక్ట్గా ఫోకస్ చేయడానికి, అట్లీస్ట్ శ్వాస మీద ఫోకస్ చేయడానికి నాకు 1 year పట్టింది. బట్ ఇక్కడ ఏంటంటే మేబీ ఇట్స్ బిట్స్ అండ్ పీసెస్ లైక్ నో బిఫోర్ దట్ నో ఇట్లా ఒక సీక్వెన్స్ ఒక ఆర్డర్ ప్రకారం ఓకే నేను ఈ విధంగా చేస్తే ఐ విల్ అచీవ్ మోర్ బెటర్ రిజల్ట్స్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ అని ఒక ఐడియా వచ్చింది సార్. యాక్చువల్గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ గైడెన్స్ అండ్ షేరింగ్ ద నాలెడ్జ్ అండ్ ఎవ్రీథింగ్ టు us, sir. Thank you so much. I'm Mansa, sir. Thank you for the wonderful class. The gratitude and forgiveness గురించి చెప్పినప్పుడు 80% బౌల్ వెజల్ క్లీన్ చేసుకోమన్నారు. చాలా బాగా క్లీన్ చేసుకున్నాము. అండ్ యూ హ్యావ్ గివెన్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్ అండ్ సింటిలేటింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ లైఫ్కి కావాల్సిన లెసన్స్ అన్ని ఇచ్చారు. చాలా 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 వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. విజువలైజేషన్ మీ క్లాస్ అంతా కూడా. నమస్కారం సార్, లవకుమార్. ఐఎమ్ వర్కింగ్ ఫార్మా సేల్స్ సార్. లైక్ లాస్ట్ 5 days క్లాస్ ఇస్ వండర్ఫుల్ సార్. లైక్ బాడీ మొత్తం ఫుల్ వెయిట్ అయిపోయింది, ఫ్రీ లైట్ అయిపోయింది. అండ్ నెంబర్ 2 ఏంటంటే లైక్ మార్నింగ్ వేకప్ ఈజీగా ఉంది సార్. ఈవెన్ నైట్ వేరే వర్క్ 2 వరకు ఉన్న ఆటోమేటిక్గా టైంకి అలారం లేకుండా లేచేస్తున్నాను. ఇట్స్ వండర్ ఫర్ మీ. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. మీతో మాట్లాడాలని చాలా చాలా కొన్ని నెలల నుంచి కోరిక సార్. మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్ నాకు. సార్ క్లాస్ చాలా బాగున్నాయి సార్, చాలా చాలా బాగున్నాయి. నన్ను అంటే నా ఏజ్ 50 years వరకు ఉంటుంది. నేను పెద్దగా ఏం సాధించలేను అంటే లైఫ్లో ఏం సాధించలేననే బాధపడ్డాను. కానీ చిన్నతనంలో అన్ని చేశాను సార్, అన్ని జాబ్స్ చేశాను, అంత బాగా చేశాను. కానీ ఈ టైంలో నేనేం చేయలేనేమో అని ఒక ఫీలింగ్ లో మాత్రం ఉన్నాను. కానీ మీ క్లాసెస్ వల్ల నేను మళ్ళీ రికవర్ అయ్యాను. ఈ ఫీలింగ్ బాగా వెంటాడుతోంది సార్. నేనేం చేయలేకపోతున్నా అన్న ఫీలింగే బాగా వెంటాడుతోంది. కాకపోతే నేను బిజినెస్ లో వీళ్ళకి వారికి మా బాబుకి నేను బాగా హెల్ప్ చేస్తాను. కానీ ఇంకా నాకు నేనుగా నిలబడాలని ఒక కోరిక మాత్రం బాగా ఉంది సార్. విజువలైజేషన్ నేర్చుకోవాలి, అదొక గురువు గారి ద్వారా నేర్చుకోవాలని ఒక తపన మాత్రం బాగా ఉంది. అది నేను నేర్చుకున్నాను సార్, సక్సెస్ అవుతాను. నేను మళ్ళీ ఇంకో క్లాస్ కూడా నేను జాయిన్ అవుతాను సార్. చాలా చాలా వండర్ఫుల్ గా ఉంది సార్ క్లాస్ అనేది. చాలా కోరికగా ఉంది సార్ నేను మీతో మాట్లాడాలని. మీ బ్లెస్సింగ్స్ మాత్రం కావాలి సార్ నాకు. యాక్చువల్ గా మనం నాగరాజ్ గారితో మీ ఇంటర్వ్యూ విన్నకంటే ఈ క్లాస్ లో ఉండడం వల్ల మనం చాలా క్లోజ్ గా దగ్గర నుంచి నేర్చుకున్నాం, కొత్త విషయాలు నేర్చుకున్నాం అన్నట్టు ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. మీ విజువలైజేషన్ అయితే చాలా కొత్తగా ఉంది సార్. యాక్చువల్ గా మనము ఏదైతే కావాలని అనుకుంటున్నాం మనం టార్గెట్, ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ముందు మనము ఆ రీచ్ అయిన తర్వాత ఎలా ఫీల్ అవుతామో అని తెలుసుకునేందుకు అదైతే ఒక మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది. సో అది చాలా బాగుంది సార్. కంగ్రాచులేషన్స్, నో వర్డ్స్, ప్రౌడ్ ఆఫ్ యూ రామ్ సార్. అసలు ఇంత పెద్ద జర్నీలో ఏ రోజు మిమ్మల్ని చూసి మెస్మరైజ్ అవ్వనటువంటి సందర్భం లేదేమో. అది కానీ సగం క్రెడిట్ అందరూ నాగరాజుకి ఇస్తున్నారు గ్యారంటీ. అయ్యో, యూ డిజర్వ్ ఇట్ నాగరాజు, ఖచ్చితంగా. మీరు బలంగా ఉన్నారు సార్, అంతే. మీలాంటి వాళ్ళే నా బలం, అంతే. మన ప్రయాణం ఇద్దరం కలిసి చేసిన ప్రయాణం గురించే చాలా మంది మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. నాకు చాలా ప్రౌడ్గా ఉంది సార్. అసలు అందులో ఒక అతను మాట్లాడినటువంటి ఒక మాట నా గుండెల్లో ఉన్న బరువు మొత్తం దిగిపోయినట్టుంది సార్ అన్నాడు. బాబా సార్, లైఫ్లో మీకు అంతకంటే బెస్ట్ అచీవ్మెంట్ ఇంకొకటి ఉండదేమో సార్. అసలు అతను ఎంత ఫీల్ అయ్యి ఉంటే చుట్టుపక్కల తనకి తల్లి ఉండొచ్చు, వైఫ్ ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఎవరు ఇవ్వనటువంటి సాటిస్ఫాక్షన్, అచీవ్మెంట్ ఒక్క మీ క్లాస్లోనే దొరికిందనేటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చిందని అన్నారు చూసారు.
ఎంతమందిని క్షమించుంటే ఆ బరువు దిగిపోయి ఉంటుంది, ఎంతవరకు క్షమించుంటుంటే ఆ బరువు దిగిపోయి ఉంటుంది. పోగొట్టుకున్నది మొత్తం పోయినా కూడా పర్లేదు, నేను నిలబడగలుగుతాను అనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది. ఆయన మాట్లాడిన మాట నన్ను కొన్ని వేల ఆలోచనలకి దారితీస్తుంది. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. అసలు ఆ మ్యాజిక్ ఏం చేశారు అందులో? వాయిస్ అంటే రెగ్యులర్గా నేను వింటూ ఉంటాను, ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్. కంటెంట్ గట్స్ మాత్రం అదిరిపోతుంది, హార్ట్కి టచ్ ఇలా ఉంటుంది. బట్ బరువు దిగిపోయేంత ఏం చేశారు క్లాస్లో? ఆ రోజు నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడంటే, సార్ బాగున్నారా సార్, ఇంట్లో అందరూ బాగున్నారా అని అడిగాడు. బాగానే ఉన్నారా, చెప్పండి ఎవరు అంటే, నేను ఇట్లా మీ పార్టిసిపెంట్ అండి, నేను మీకు కొత్త కానీ మీరు నాకు కొత్త కాదు, నాకు మీరు ఎప్పటి నుంచో పరిచయం, అయ్యో మీతో రోజు మాట్లాడుతున్నాను, మీ మాటలు వింటున్నాను, మన ఇద్దరికి పరిచయం బాగా ఉంది అని. అవునా, నాకు తెలియదే. మీ వీడియోలు చూస్తూ ఉంటే మీరు నాకు బాగా తెలిసిన వ్యక్తిగా, నా జీవితం గురించి మాట్లాడుతున్న వ్యక్తిగా అనిపించింది. అయితే మిమ్మల్ని కలవాలి అన్న కోరిక ఉంది. ఇప్పుడు ఆన్లైన్లో మాట్లాడిన తర్వాత ఇన్ని రోజులు ఉన్న కోరిక తీరిపోయేసరికి ఆ భారం మొత్తం దిగిపోయి చాలా తేలిగ్గా అనిపించింది. ఇది ఒక తేలిక. అంటే ఎప్పటి నుంచో మనకు తెలుసు అని అనుకున్న కొంతమందిని మనం దగ్గరగా చూసినప్పుడు, మన గురించే వాళ్ళు మాట్లాడుతున్నారని అనిపించినప్పుడు ఒకసారి వాళ్ళని కలవాలని అనిపిస్తుంది, మాట్లాడాలని అనిపిస్తుంది. ఇక్కడ మాట్లాడాలనుకున్న వాళ్ళందరితో నేను మాట్లాడాను. వాళ్ళు నిజంగా ఏం భావించారో, వాళ్ళ ప్రశ్న ఏదుందో వాళ్ళకి ఒక్కొక్కరికి సమాధానం చెప్పడం జరిగింది. సో ఇలా వాళ్ళకి నేరుగా మాట్లాడడం వల్ల వాళ్ళు కలుసుకోవాలి, వినాలి అన్న భావనతో భారం దిగిపోవడం ఒకటి. ఇందాక నువ్వు అన్నట్టు నారాజు, ఫర్గివ్నెస్. మనిషి భారానికి కారణం ఏంటంటే మనిషి బాధలు. అసలు మనం ఒక వస్తువు మోస్తే కూడా లేని భారం, మానసిక భారం బలమైంది, చాలా బలంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ మానసిక భారంతో ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అంత బరువు వేసుకుని ఎక్కడ వెళ్తాం? అందుకే కదా మనం ఇంతకుముందు చేసింది, లగేజ్ తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి నారాజు. అట్లా లగేజ్ను తగ్గించే ఎక్స్పీరియన్స్, దానికి ఎంత వ్యూవర్షిప్ వచ్చిందనంటే అవును, అద్భుతంగా. అస్సలు ఊహించలేదే. అసలు కానీ నువ్వు ప్రయాణం చేస్తున్నావు అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ నారాజు. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడో, ఎలా ప్రయాణం చేస్తున్నాడో అని. బహుశా అందుకే అందరూ దే పెయిడ్ అటెన్షన్. అవును. కానీ వేస్టేజ్ అంతా నువ్వు బ్యాగ్లోంచి తీసేసావు చూసా. సో ఎగ్జాక్ట్లీ విజువలైజేషన్లో అదే చేయిస్తాను. ఎవరైతే మానసిక భారంతో కుంగిపోతున్నారో, ఆ భారాన్ని మొయ్యలేక ముందుకు వెళ్ళలేక ఆగిపోయారు, ఆర్థిక భారంతో సహా కుంగిపోయి ఎలా బయటపడాలో తెలియక ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా విజువలైజేషన్ క్లాసెస్ అప్లై అవుతాయి. మానవ సంబంధాలకు సంబంధించిన సమస్యల భారం, ఆర్థిక భారం, మానసిక భారం, సామాజిక భారం, దిగులు అనే ఒక పేరుతో మనిషి ఆ భారాన్ని మోస్తూ ఉంటే, అసలు విజువలైజేషన్ మనిషిని తేలిగ్గా ఉన్న స్థాయికి ఎట్లా తీసుకెళ్తుంది? మానసికంగా, శారీరకంగా కూడా తీసుకెళ్తుంది. అంటే నేను అమ్మయ్య ఇప్పుడు నాకు బాగా అనిపిస్తోంది వేరు, నిజంగా నేను తేలిగ్గా ఉన్నాను అనడం వేరు. సో అనిపించడం నుంచి తేలిగ్గా ఉండడం వరకు ఆ ప్రయాణాన్ని విజువలైజేషన్లో వాళ్ళని తీసుకెళ్తాం. ఇందులో మనం వాడే టెక్నిక్స్, వాయిస్ ద్వారా కానీ, మ్యూజిక్, ఒక ఫ్రీక్వెన్సీ సెట్ చేసిన మ్యూజిక్తో పాటు నా వాయిస్తో గైడెడ్ ఇమేజరీ టెక్నిక్ ద్వారా వాళ్ళ యొక్క భారాన్ని దించేయటం ఎందుకు కారణం అంటే, తేలికగా ఉన్నప్పుడు వాళ్ళు కోరికకు బలం పెరుగుతుంది. లేకపోతే మన శక్తి అంతా మనకు ఏదైతే దిగులు ఉందో, ఏదైతే ఎక్కువ వర్రీ ఉందో, ఏది ఎక్కువైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ లాగేస్తాయి. ఆ ఎనర్జీని మనం ప్రిజర్వ్ చేసుకొని నా కోరికకు ఆ ఎనర్జీని ఇస్తే అప్పుడు ఆ కోరిక వెలుగొందుతుంది, ముందుకెళ్తుంది, దారి చూపిస్తుంది. సో అట్లాంటి కోరిక కోసం ప్రిజర్వ్ చేసి దానికి ఆ ఎనర్జీని అందించడం కోసం ముందు వాళ్ళని భారాన్ని తగ్గించడం జరుగుతుంది. భారాన్ని తగ్గించడానికి గ్రాటిట్యూడ్ ద్వారా కానీ, అలాగే ఫర్గివ్నెస్ ద్వారా కానీ, అలాగే గైడెడ్ ఇమేజరీ టెక్నిక్ ద్వారా కానీ వాళ్ళ భారాన్ని తగ్గించడం జరుగుతుంది. అందుకే చాలామంది అట్లా ఫీల్ అవుతారు. రియలీ ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. అయితే మళ్ళీ క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు 22వ తారీఖు, మార్చి 22వ తారీఖు ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి సమస్యతో వచ్చినా సరే, చాలామంది వాళ్ళు అనుకున్న ఒక సమస్యతో వచ్చి ఈ సమస్య నుంచి నేను బయటపడవచ్చు అని వస్తారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ సమస్యకు మించి
తనకు తెలియకుండానే ఇంకో సమస్య నుంచి వాళ్ళు బయటపడడం వాళ్ళని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదే ఇంతవరకు మన ఫీడ్బ్యాక్ వినింది. అట్లాంటి అనుభవం కావాలంటే ఖచ్చితంగా మార్చి 22వ తారీఖు నేను స్టార్ట్ చేయబోయే బేసిక్ విజువలైజేషన్, ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ బేసిక్ సెషన్ 5 days అటెండ్ అవుతే వాళ్ళకున్న భారాలు దిగిపోవడమే కాదు, ఇంకే కొత్త భారాలు జీవితంలో రాకుండా ఖచ్చితంగా అడ్డుకోవచ్చు. 100% అండి. అదే మీ జీవితం మీ చేతుల్లో లేదనుకున్నప్పుడు చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు మీ జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎలానంటే చిలికి చిలికి గాలివాన్లా చేసేసి ఒక్కొక్క డస్ట్బిన్లో పడేసేటువంటి ఒక కాగితంలాగా నా జీవితం తయారు చేస్తారని మీకు అనిపించినప్పుడు మాత్రం డెఫినెట్గా వన్స్ విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అయితే నిజంగా చెప్తున్నాను, మీకు తెలియకుండా మీ జీవితం మీరు ఇలా వెళ్ళాలనుకుంటే చుట్టుపక్కల ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇలా మీ జీవితాన్ని మళ్ళీ అంటే ఈడు బయటపడటం కూడా ఇష్టం లేదు, ఈడు ఇలా ఉంటేనే బాగుంటుంది అనేటువంటి అంటే అలా మిమ్మల్ని తొక్కేసి పైకి వద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మీకు తెలియకుండా మీ జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి పాడు చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దాని నుంచి బయటపడి వన్స్ మీరు క్లాస్ అటెండ్ అయిన తర్వాత మిమ్మల్ని మీరు ఎవడూ ఆపలేనంత స్థాయికి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకొని కాపాడుకోవాలనుకున్నటువంటి అంటే మానసికంగా నేను అనేది వాళ్ళు విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే మార్చి 22వ తారీఖు నుంచి జరుగుతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎంటర్ చేసుకోండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వలేదు అనుకుంది, మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టిన నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. లేదు మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుంటున్నా సరే కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ March 22nd ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.